రోజూ ఒక కప్పు వేడివేడి టీ తాగనిదే మనలో చాలామందికి అసలు రోజే మొదలవ్వదు కదా. కాని ఆ టీ తీయగా అద్భుతమైన రుచితో ఉండాలి, అదే సమయంలో మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం చేయకూడదు. వినడానికి బాగుంది, కానీ ఇది నిజంగా సాధ్యమేనా? ఈనాటి మన విశ్లేషణలో సరిగ్గా ఇదే అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. మన శరీరానికి సరైన ఇంధనమిస్తూనే పర్ఫెక్ట్ టీ కోసం జరిగే అన్వేషణ గురించి ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. ఇది మనందరం ప్రతిరోజు ఫేస్ చేసే ఒక చిన్న డైలమా. ఉదయం లేవగానే లేదా మధ్యాహ్నం పనిలో కాస్త బ్రేక్ దొరకగానే ఆ వేడి టీ గొంతులో పడితే వచ్చే హాయే వేరు. కానీ ఆ తర్వాతే వస్తుంది అసలు సమస్య. అందులో ఉండే చక్కెర మనకెక్కడ హాని చేస్తోందో అన్న చిన్న భయం. టీపీ అనగానే అదొక దాగి ఉన్న శత్రువులాగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ అపరాధ భావం, ఈ గిల్ట్ ఫీలింగ్ లేకుండా ఒక కప్పు తీయటి టీని మనసారా ఆస్వాదించడం ఎప్పుడైనా సాధ్యపడుతుందా? అసలు ఈ సమస్యకు పరిష్కారం ఉందా? ఈ ప్రశ్నల చుట్టూనే మన ఈనాటి చర్చ నడుస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. సాధారణంగా మనం తీసుకునే చక్కెర ఒక పెట్రోల్ బాంబు లాంటిది. తాగిన వెంటనే శరీరంలో ఎనర్జీ అమాంతం పెరుగుతుంది, కానీ మరుక్షణమే పాతాళానికి పడిపోయి మనల్ని తీవ్రంగా అలసిపోయేలా చేస్తుంది. దీన్నే మనం షుగర్ రోలర్ కోస్టర్ అంటాం. అదే ఒక ప్రశాంతమైన నదిలా, నిలకడగా, స్థిరంగా ఉండే స్వచ్ఛమైన ఇంధనం మన శరీరానికి దొరికితే, ఒకసారి ఊహించుకోండి, ఆకస్మిక ఒడిదుడుకులు లేకుండా రోజంతా ఒకే రకమైన ఉత్సాహముంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ రెండు విధానాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహిస్తే అసలు మనకు ఎలాంటి ఇంధనం కావాలో స్పష్టంగా అర్థమవుతుంది. సరిగ్గా ఈ సమస్యకు ఒక ఆచరణాత్మకమైన పరిష్కారంగా ముందుకు వస్తోంది జీవీఎస్కే న్యూట్రాస్యూటికల్స్ వారి మాగ్ టీ. రుచి కావాలా, ఆరోగ్యం కావాలా అనే ఈ నిరంతర డైలమాకు ఇదొక చక్కని సమాధానంలా కనిపిస్తోంది. మన శరీరానికి ఆశించిన తీపిని అందిస్తూనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనల్ని ప్రశాంతమైన నదిలాంటి ఎనర్జీ స్టేట్లో ఉంచే ఒక మార్గంగా ఇది మన ముందుకొచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. ఈ టీలో ఒక కప్పుకు కేవలం 0 నుండి 2 కిలో క్యాలరీలు మాత్రమే ఉంటాయి. మన శరీరాన్ని ఒక వాహనంగా ఊహించుకుంటే దానికి మనం అందించే ఈ ఇంధనం అత్యంత స్వచ్ఛమైనదన్నమాట. మనకు తెలుసు కదా, ఇంధనం ఎంత స్వచ్ఛంగా ఉంటే ఇంజిన్ పైన అంత తక్కువ భారం పడుతుంది. ఈ టీ తాగినప్పుడు మన శరీరానికి ఆ అదనపు క్యాలరీల భారం అస్సలు పడదు. అంటే టీ తాగితే ఎక్కడ క్యాలరీలు పెరిగిపోతాయో అన్న ఆ పాత భయాలను మనం పక్కన పెట్టేయొచ్చు. సాధారణంగా చక్కెర మన రక్తంలో కలవగానే ఒక చిన్నపాటి తుఫానొస్తుంది. గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. కానీ దీనికి డయాబెటిక్ ఫ్రెండ్లీ లేదా షుగర్ ఫ్రీ అనే ఐడెంటిటీ ఉండటానికి ప్రధాన కారణమేంటంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచదు. దీన్నే జీరో బ్లడ్ షుగర్ స్పైక్ అంటారు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ ప్రశాంతమైన నది లాంటి నిలకడైన శక్తి, దానికి ఇదే అసలైన కారణం. మన శరీరంలోని సున్నితమైన యంత్రాంగాన్ని ఏమాత్రం ఒత్తిడికి గురిచేయకుండా మన ఎనర్జీ స్థిరంగా, స్మూత్గా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం అయ్యేసరికి మనల్ని ఆవహించే నీరసం, అలసట ఉంటాయి కదా, ఆ విలన్ను ఎదుర్కోవడానికి ఇది 4 ప్రధాన అస్త్రాలను వాడుతుంది. మొదటిది, ఇందులో ఎలాంటి అదనపు చక్కెర లేదు. రెండవది, బ్లడ్ షుగర్ స్థాయిల్లో ఆకస్మిక మార్పులు రావు. మూడవది, కాంప్రమైజ్ కాని ఆహ్లాదకరమైన రుచి. ఇక 4వది, ఇదొక చక్కటి రోజువారీ ఆరోగ్యకరమైన టీ. ఈ 4 కలిసి ఏం చేస్తాయంటే పగటిపూట మన ఎనర్జీ అస్సలు డ్రాప్ అవ్వకుండా మన శరీరాన్ని ఎప్పుడూ ఉత్సాహంగా, యాక్టివ్గా ఉంచుతాయి. ఇది కేవలం ఏదో అప్పుడప్పుడు తాగే పానీయం లాంటిది కాదు. 30 రోజుల పాటు రోజుకొక శాషెట్ చొప్పున వాడటం ద్వారా ఆధునిక ఆయుర్వేదపు సహజమైన తీపితో మన శరీరాన్ని తిరిగి ఉత్సాహపరిచే ఒక పకడ్బందీ దినచర్య ఇది. ఒక రకంగా చెప్పాలంటే మన ఇంజిన్ను పూర్తిగా రీసెట్ చేసే ఒక వెల్నెస్ జర్నీ లాంటిది. ఆయుర్వేద మూలికల విజ్ఞానంతో కూడిన ఈ చిన్న అలవాటును క్రమం తప్పకుండా మన లైఫ్ స్టైల్లో చేర్చుకుంటే అది లాంగ్ టర్మ్లో ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తుందో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. చివరగా ఒక్కసారి ఆలోచించండి, మనం ప్రతిరోజు తాగే ఆ తదుపరి కప్పు టీ కేవలం ఒక సాధారణ పానీయంగా కాకుండా మన భవిష్యత్ ఆరోగ్యానికి ఒక బలమైన పునాదిగా మారితే, మన రోజువారీ అలవాట్లలో చేసే ఇలాంటి ఒక చిన్న సహజమైన మార్పు దీర్ఘకాలికంగా మన ఆరోగ్యాన్ని ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుందో కదా.
రోజువారీ ఆరోగ్యం గురించి మనం తీసుకునే ఎంపికల గురించి ఒక సరికొత్త అవగాహనను ఈనాటి విశ్లేషణ అందించిందని ఆశిస్తున్నాం. మరి మీ రోజువారీ ఇంధనాన్ని మార్చుకోవడానికి మీరు సిద్ధమేనా?